ఏపీలో ఖచ్చితంగా మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని తొడగొట్టి చెప్పారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. వచ్చే 23న ఆంధ్ర శ్రీరాముడు చంద్రబాబుకు పట్టాభిషేకం జరుగుతుందన్నారు. మహిళల ఓట్లు వైసీపీకి పోలవని గ్రహించే పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి ఈవీఎంలు పనిచేయకుండా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈవీఎం లోపాలు ఈసీ తీరుపై ఢిల్లీ వెళ్లి చంద్రబాబు పోరాడుతుంటే టీడీపీ ఓడిపోతుందని కారు కూతలు కూస్తున్నారంటూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు బుద్దా వెంకన్న. ఏదైతే పెద్ద ఎత్తున మహిళలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడుతున్నారని తెలిసి కావాలని 6-7 గంటలు ఈవీఎంలు పనిచేయకపోతే దాని గురించి ఈసీని ప్రశ్నించడం తప్ప. మీరెందుకని కామ్గా ఉన్నారు? ఈవీఎంలు పనిచేయకపోతే 7 గంటలు కామ్గా ఉన్నారు, మీరు దాని గురించి సమాధానం చెప్పరండి. అంటే మీకు మహిళలు ఓట్లు పడవు. మహిళలు ఉదయాన్నే వస్తారు, ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ఇంటికి వెళ్ళి వంట వార్పు చేసుకొని పిల్లలు చూసుకోవాలి కాబట్టి మహిళలు ఉదయాన్నే వస్తారు. అది గ్రహించాడు. గ్రహించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈవీఎంలు పనిచేయకుండా చేసినటువంటి కుట్ర. చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్రను బయట పెడదామని ఢిల్లీ వెళ్ళి ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే ఓడిపోతాడని భయం అంటారేంటి? తొడగొట్టి చెబుతున్నాం, తొడగొట్టి రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, రేపు వచ్చేది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మీరేదో ఇల్లు అలగ్గానే పండగ అనుకుంటున్నారేమో. ఏంటి కారు కోతలు? 4 రోజులు బట్టి ఒకటే కారు కోతలు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడని ఓటమి భయం. ఓటమి భయం ఆయనకి. ఓటమి భయం అంటారా? ఈవీఎంలు 2 గంటల వరకు పనిచేయకపోతే వాటి గురించి మాట్లాడడానికి వెళ్ళడం. ఈవీఎంలు ఇంకా భారతదేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి కాదు, దేశానికే ఒక స్ఫూర్తిదాతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈవీఎంల గురించి మాట్లాడితే ఓడిపోతాడని భయం. ఎవరికి భయం? ఎందుకు భయం? ఆయన ఎవరి డబ్బులను దోచుకుంటే భయపడాలా? ప్రజా సంక్షేమం చేశాడు, ప్రజల కోసం పాటుపడ్డాడు, ఆయన భయపడతాడా?